దావీదు అలసట నుండి బలహీనముగా ఉన్నాడు కనుక నేను అతని మీద పడి అతని బెదిరించినలా అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు. రాజు మాత్రము హతము చేసి జనులందరూ నీ తట్టు తిప్పుదను. నీవు వెదకు మనిషి నేను పట్టుకొనగా జనులందరూ వచ్చి నీతో సమాధాన పడుదురుగాక. నీ చిత్తమైతే నేను 12,000 మంది ఏర్పరచుకొని ఈ రాత్రి దావీదు తరిమి పట్టుకొందునని అహీపేతరుతో అబ్షాలోముతో చెప్పగా, ఈ బోధ అబ్షాలోమునకును ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ యుక్తముగా కనపడెను. అంతటా అర్కీయేయుడైన హుషై ఏమి చెప్పున మనము వినున్నట్లు అతని పిలువనప్పుడని అబ్షాలోము ఆజ్ఞయ్యగా హుషై అబ్షాలోము వద్దకు వచ్చాను. అబ్షాలోము అహీతోపెలు చెప్పిన ఆలోచన అతనికి తెలియచేసి, అతని మాట చొప్పున మనము చేయుదామా, నీ ఆలోచన ఏదైనాను చెప్పమని అతన్ని అడుగగా, హుషై అబ్షాలోముతో ఇట్లని, ఈసారి అహీతోపెలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. నీ తండ్రియు అతని పక్షంన ఉన్నవారు మహాబలాఢ్యుడని, అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగు బంట్ల వంటి వారే రేగిన మనసు ఉన్నారని నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధం నందు ప్రావీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు. అతడేదో ఒక గుహ ఎందు మరి ఏ స్థలము అందో దాగి ఉండుట కాబట్టి నీ వారిలో కొందరు యుద్ధారంభముగా కూలగా చూచి జనులు వెంటనే ఆ సంగతిని బట్టి అబ్షాలోము పక్షంన ఉన్నవారు ఓడిపోతులని చెప్పుకొందురు. నీ తండ్రి మహాబలాఢ్యుడనియు అతని పక్షపు వారు ధైర్యవంతులని ఇశ్రాయేలు అందరికీ ఎరుగుదురు. కనుక సింహపు గుండె వంటి గుండె కలవారు సైతము దిగులొందుదురు. కాబట్టి నా ఆలోచన ఏదనగా, దాని నుండి బయర్షేబా వరకు లెక్కకు సముద్రపు ఇసుక రేణువులంతా విస్తారముగా ఇశ్రాయేలు అందరినీ నలుదిశల నుండి నీ యొద్దకు సమకూర్చి నీవు స్వయముగా యుద్ధమునకు పోవలెను. అప్పుడు మనము అతడు కనపడిన స్థలములలో ఏదో ఒక దాని యందు అతని మీద పడుదము. నేల మీద మంచు పడు రీతిగా మనము అతని మీద వచ్చినడలా అతని పక్షపు వారిలో ఒకడు తప్పించుకుని జాలడు. అతడు ఒక పట్టణంలో చచ్చినడలా ఇశ్రాయేలు అందరూ ఆ పట్టణమునకు తాడు తీసుకుని వచ్చి ఒక చిన్న రాయి అచట కనపడకుండా దానిని నదిలోనికి లాగుదురు. అబ్షాలోము ఇశ్రాయేలు వారు అందరినీ ఈ మాట విని అర్కీయుడగు హుషై చెప్పిన ఆలోచన అహీతోపెలు చెప్పిన దానికంటే యుక్తమని చెప్పుకున్నది. ఏదైనగా యెహోవా అబ్షాలోము మీద ఉపద్రవమును రప్పించుగలందులకై అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను వ్యర్థము చేయ నిశ్చయించి ఉండెను. కాబట్టి హుషై అబ్షాలోమునకు ఇశ్రాయేలు వారి పెద్దలందరికీ అహీతోపెలు చెప్పిన ఆలోచనను తాను చెప్పిన ఆలోచనను యాజకులకు సోదోకుతోను అబ్యాతారుతోనూ తెలియచెప్పి, మీరు త్వరపడి ఈ రాత్రి అరణ్యమందు ఏరు దాటు స్థలములలో ఉండవద్దనియు రాజు అతని సమక్షమందున్న జనులందరూ నశింపచేయకున్నట్లు శీఘ్రంగా వెళ్ళిపోవడని దావీదునకు వర్తమానము పంపుడని చెప్పాను. తాను పట్టణము తట్టు వచ్చు సంగతి తెలియబడక ఉండినట్లు యోనాతానును అహీమయస్సును రోగేలు దగ్గర నిలిచి ఉండగా పనికత్తెల్లో ఒకటి వచ్చి హుషై చెప్పిన సంగతిని వారికి తెలియచేయగా, వారు వచ్చి రాజైన దావీదుతో దానిని తెలియచెప్పిరి. తాను వారిని కనుగొన్నందున సంగతి పనివాడు ఒకడు అబ్షాలోమునకు తెలిపెను. కానీ వారిద్దరు వేగిరముగా పోయి బహూరీములా ఒకని ఇల్లు చేరి అతని ఇంటి ముంగిట ఒక బావిలో ఉండగా దానిలో దిగి దాగి ఉండడి. ఆ ఇంటి ఇల్లాలు ముతక గుడ్డ ఒకటి తీసుకుని వచ్చి బావి మీద పరిచి దానిపైన గోధుమ పిండి ఆరబోసను. కనుక వారికి దాగిన సంగతి ఎవరికి తెలియకపోయాడు. అబ్షాలోము సేవకుడు ఆ ఇంటి ఆమె యొద్దకు వచ్చి అహీమయస్సును యోనాతానును ఎక్కడ ఉన్నారని అడుగుగా, ఆమె ఏరు దాటిపోయారని వారితో చెప్పాను. కనుక వారు పోయి వెదకి వారిని కానక యెరూషలేమునకు తిరిగి వచ్చింది. వారు వెళ్ళిన తరువాత యోనాతాను అహీమయస్సు బావిలో నుండి బయటకు వచ్చి దావీదు వద్దకు పోయి అహీతోపెలు అతని మీద చేసిన ఆలోచన తెలియచేసి, నీవు లేచి త్వరగా నది దాటవలసినదిగా అతనితో చెప్పగా, దావీదు అతని యొద్దనున్న జనులందరూ లేచి యోర్దాను నది దాటిరి. తెల్లవారునప్పటికీ నది దాటక ఉండిన వాడు ఒకడును లేకపోయాను. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదను గంత కట్టి తన ఊరునున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చెక్కబెట్టుకొని ఉరి పోసుకొని చనిపోయాను. జనులు అతని తండ్రి సమాధి యందు అతనిని పాతిపెట్టిరి.
మహానయీమునకు రాగా అబ్షాలోము ఇజ్రాయెల్ అందరికి యోర్దాను నది దాటి వచ్చిన అబ్షాలోము యోవాబునకు మారుగా అమూసాను సైన్యాధిపతిగా నియమించెను. అమాసా ఇత్రా అను ఇజ్రాయెల్లోను యోవాబు తల్లి అయిన సెరూయా సహోదరియగు నాహాషు కుమార్తెయగు అబీగయలు వద్ద పోయినందున పుట్టినవాడు అబ్షాలోము ఇజ్రాయిలను గిలాదు దేశంలో దిగిండిరి. దావీదు మహానయీమునకు వచ్చినప్పుడు అమ్మోనీయులు రబ్బా పట్టణపు వారైన నాహాషు కుమారుడగు షోబియును లెదెబారు ఊరివాడకు అమ్మీయేలు కుమారుడగు మాకీరును రోగిలీబు ఊరివాడకు గిలాదీయుడైన బర్జిల్లయు అరణ్యమందు జనులు అలసిన వారే ఆకలి కొని దప్పిక కొని ఇందురని తలంచి పరుపులు పాత్రలు కుండలు గోధుమలు యవలు పిండి వేసిన గోధుమలు కాయధాన్యములు చిక్కుడుకాయలు పేలాలు తేనె వెన్న గొర్రెలు జున్ను ముద్దలు దావీదునకు అతని యొద్ద ఉన్న జనులు భోజనము చేయుటకు తీసుకొని వచ్చిరి.